అయితే నిన్న మీరు చెప్పారు అల్లు అర్జున్ గారు ఎపిసోడ్ అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఆహా టీం కూడా అని చెప్పేసి. ఫస్ట్ 4th సీజన్కి ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేసింది అల్లు అర్జున్ కాదు కదా? కాదు కాదా? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు షూట్ చేసింది కూడా. అవునా? చంద్రబాబు నాయుడు అంటే ఆర్డర్లో షూట్ చేసాము, కాకపోతే ఫాస్ట్గా షూట్ చేసాము. దాని తర్వాత ఒకటి 1 వీక్ గ్యాప్లో చేసాము. అవునా? బట్ అన్ని ఆర్డర్లో చేసాం. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ఎదురు చూస్తారు, ఎందుకంటే ఆ అన్స్టాపబుల్ షో అనేది అన్ఫిల్టర్ షో అని బాలయ్య బాబు గారు అడిగే క్వశ్చన్లు, గెస్ట్లు చెప్పే సమాధానాలు చాలా వాటికి చాలా సందేహాలకి నివృత్తి కలిగే విధంగా ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన షోలని. బట్ అల్లు అర్జున్ గారి ఎపిసోడ్లో వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఒక క్లారిటీ ఇస్తారనుకుంటే ఇంకొక ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇంకో క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఫ్రెండ్ని తీసుకొస్తారంటున్నారు. శిల్పారావు గారు వస్తారేమో, శిల్పారావు గారి మ్యాటర్ ఏమన్నా నంద్యాల మ్యాటర్ ఏమన్నా క్లారిటీ వస్తుందేమో అంటే ఒకటి బయట తిరిగే అపోహలకి డెఫినెట్గా అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ విత్ బాలకృష్ణ గారు అంటే ఆ డిస్కషన్ వస్తుంది బయట జనంలో. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా డిస్కస్ చేసాం అది. ఓకే. కథ ఏమైందంటేనండి, కొన్ని ముగిసిన అధ్యాయాలు, ఆ ముగిసిన అధ్యాయాలని మనం మళ్ళీ రివైవ్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, జూన్ 4తో క్లారిటీ వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని గతంలోకి వెళ్ళి అప్పుడు అలా ఎందుకు, పైగా శిల్పా రవి గారు యాక్చువల్గా టీడీపీ పార్టీ ఒకప్పుడు, ఆయన ఫ్యామిలీ టీడీపీ పార్టీ, తర్వాత షిఫ్ట్ అయ్యారు. మళ్ళా రేపొద్దున షిఫ్ట్ అవ్వచ్చు కూడా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో నాయకులు అటు షిఫ్ట్ అవ్వటం ఇటు షిఫ్ట్ అవ్వటం అనేది వాళ్ళ నియోజకవర్గంలోని పరిస్థితులు బట్టి, అలాగే క్యాపిటల్లోని పరిస్థితులు బట్టి జరుగుతూ ఉంటాయి. ఇదంతా నేను చెప్తున్నది కాదు, ఇదంతా అలాంటి టైంలో అది మళ్ళా ట్యాప్ చేయటం ఎందుకో, ఎందుకంటే హ్యాపీగా వెళ్తున్న షోలో అది ట్యాప్ చేయటం ఎందుకో మాకు అనిపించింది. అది ఎందుకు, పైగా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది బన్నీ గారు, వెరీ హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉన్నాడు ఆయన. బాలకృష్ణ గారు కూడా చాలా ఇష్టం అండి అల్లు అర్జున్ అంటే. ఆయనకి అల్లు అర్జున్ గారు అన్న, చరణ్ అన్న చాలా ఇష్టం, రామ్ చరణ్ అన్న. ప్రభాస్ కాల్లో కూడా బాలకృష్ణ గారికి. అందువల్ల ఆ హ్యాపీనెస్ మధ్యలో అనవసరంగా ఎందుకు చంద్రుడి మీద మచ్చలాగా ఉంటుందో అనిపించింది. అది మేము ఎవరితోనూ, నేను పర్సనల్గా ఎవరితోనూ డిస్కస్ చేయలేదు. బాలకృష్ణ గారు కూడా దాని గురించి ఏం మాట్లాడలే, అల్లు అర్జున్ గారు కూడా మాట్లాడలే, అట్లా వెళ్ళిపోయింది అది. ఇంకా మంచి మూమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చాడు, మదర్ వచ్చినట్టు ఆయనకి తెలియదు అసలు. షాక్ అయిపోయాడు ఆయన అసలు. ఆయన ఇప్పటిదాకా నిర్మల గారు ఒక్క షోకి కూడా రాలేదు. ఆయన చూస్తే ఎక్కడా రాలేదు. ఆవిడ అంతటా ఆవిడ నేను వస్తాననేటప్పటికీ తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సెకండ్ చూస్తే తెర మీద యాజ్ ఇట్ ఈజ్ అది. అవునా? స్టేజ్ కదా, నథింగ్ ఇస్ స్టేజ్డ్. అసలు మేము స్టేజ్ చేయదలుచుకోలేదు ఏమి. అయితే దాన్ని అట్లా డిజైన్ చేసి మీరు ఇప్పుడు ఏడవాలి, మీరు నవ్వాలి, ఇంకా టీవీ సీరియల్ అయిపోతుంది కదా. అవును. మరి బాలకృష్ణ గారు అట్లాంటి ఒప్పుకోడు ఆయన, ఎందుకు ఉన్నదంటే చేద్దాం అంటాడు ఆయన. అవునా? ఓ వెరీ గుడ్. అయితే అదే ఆ షోలో మీకు తెలిసిందే కదా. అయ్యో 4 సినిమాలు పనిచేసే అవకాశం వచ్చింది నాకు కూడా. అయితే ఈ దాంట్లో కూడా ఎంతసేపటికి నాకు తెలిసి ఆయన బాండింగ్, ఆయన లేకపోయినా షోలో అల్లు అరవింద్ గారు లేకపోయినా అల్లు అరవింద్ గారికి అల్లు అర్జున్కి ఉన్న బాండింగ్ గురించి చాలా డిస్కషన్ జరిగింది షోలో. అవును. అంటే అది కూడా అండి, అల్లు రామలింగయ్య గారికి రామారావు గారికి మంచి స్నేహం ఉంది. అవును. ఆయన నాకు చెప్పారు, ఒకసారి ఒక ఎపిసోడ్లో కూడా చెప్పినట్టున్నారు. ఆయన డైరెక్ట్గా అల్లు రామలింగయ్య గారు రామారావు గారు ఇంటికి వెళ్ళిపోయి వంటింట్లోకి వెళ్ళిపోయి బసవతారకం గారితో మాట్లాడేసి, పిల్లలు ఏం చెప్పుకుంటున్నారో తండ్రికి చెప్పలేకపోతే ఈయన తల్లితో చెప్పేసి కావాలంటే రామారావు గారిని ఓ మాట అనేసి సాధించుకొచ్చేసి అంత చనువుట, అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. ఆ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారు అరవింద్ గారు పక్కపక్కిళ్ళే కదా. అవును, పక్కపక్కిళ్ళే, అందరికీ తెలిసిందే. సో అంత ఇది ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య న్యాచురల్ స్నేహం. ఆ న్యాచురల్ స్నేహం నుంచి అరవింద్ గారి మీద, ఇప్పుడు అరవింద్ గారి మీద కొంత చనువుతో జోక్ వేయగలిగింది బన్నీ తప్ప ఇంకా లేరు కదా. మనకు ఆయన ఒక స్టాల్వర్ట్, ఒక అచీవర్, ఒక లెజెండ్. అరవింద్ గారు అంటే ఒక లెజెండ్ కదా. ఎప్పుడు 15 years బ్యాక్ పాన్ ఇండియా సినిమా చేశారు ఆయన. అవునండి. పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్, మగధీర ఎవరు తీశారు, గజనీ ఎవరు తీశారు, అసలు అవి ఊహించలేక అవుట్ ఆఫ్ ది స్కేల్ బడ్జెట్స్ కదా అవి. అలాంటి తీసుకున్న వ్యక్తి, డెసిషన్స్ తీసుకున్న వ్యక్తి ఆయన. తెలుగు ఇండస్ట్రీలో ఆడియో ఫంక్షన్లు తీసేసి ప్రీ రిలీజులు పెట్టింది ఆయనే ఫస్ట్. అలాంటి పబ్లిసిటీ ప్లానింగ్ ఉన్న వ్యక్తి.
మీద ఏమైనా మాట అనాలన్నా సరదా చేయాలన్నా కొడుకు తప్ప ఇంకెవరు చేయగలరు. అవును. అందుకని దాన్ని అలా చేసాం అది.